ఇలారా ఈరోజు 19వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరాది యుగాది ఏమంటారు సంవత్సరాది. మరి యుగాది అనేది లేఖనానుసారం చూడాలి. అప్పుడు లేఖలో పరిస్థితి తర్వాత బాగా వినండి. చాలామంది వయసు పెద్ద అయిపోయింది, పళ్ళు రాలిపోయి 80 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాను. ఎక్కడ దగ్గరలో ఉన్నాను? ఎక్కడికి చెప్పగలరా? సమాధికి కాదు, తప్ప సమాధి కాదు, తండ్రికి దగ్గరలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్తాను. కాబట్టి నా నోట అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పేవాడు శాపగ్రస్తుడు, వాక్య విరుద్ధంగా. పర్వతాన్ని సన్నిధిలో చెప్తున్నాను. ఈ రోజున ఈ మధ్యన బోధ మానేశాను. ఎందుకంటే బోధ చేసేవాడు కఠినమైన తీర్పు ఉంది. అసలు నేను ఎందుకు చేయాలా? ఈ రోజున పర్మిషన్ వచ్చింది, 100% పర్మిషన్ వచ్చింది. మధ్యాహ్నం 3:30 కల్లా చెప్పమని వచ్చింది, చెప్తున్నాను. అబద్ధం చెప్తే చర్చ పొందుతాను, సత్యం చెప్తే ఆశీర్వాదం పొందుతాను. బాగా వినండి. జ్ఞానుల దగ్గర శాదస్తం ఉందా లేదా? శాదస్తం ఉంది, జ్ఞానం కూడా ఉంది. ఇప్పుడు అది శాదస్తమో జ్ఞానమో మీరు లేకుండా చూసుకోండి. చదవమ్మా. కీర్తనలు 104:19. కీర్తనలు 104:19 బైబిల్ వాక్యానుసారంగా ఏమో చూడండి ఒకసారి. ఋతువులను తెలుపుటకై ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. అది అంటే చంద్రమాన క్యాలెండర్ ఉంది, సూర్యమాన క్యాలెండర్ ఉంది. ఋతువులు చెప్పాలంటే చంద్రుడిని, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. రోజు చెప్పేది ఏది? సూర్యుడు పలానా రోజు. అయితే రోజు వరకే సూర్యుడికి పనేది రోజు. కాలాలు చెప్పేది ఎవరు? అంటే క్యాలెండర్ ఏది ఉండాలి? చంద్రమాన క్యాలెండర్ ఉంటారా, సూర్యమాన క్యాలెండర్ ఉంటారా? చంద్రమాన క్యాలెండర్ ఉండాలి. కానీ మన దగ్గర ఉండేది ఏంటిది? సూర్యమాన క్యాలెండర్ ప్రకారం జనవరి. జన్యుని దేవత పేరు జనవరి. చదవమ్మా. అయితే బైబిల్ ఏం చెప్తుంది? చదవండి ఒకసారి. నిర్గమకాండము 12:1-2 చూడండి. అది శాదత్వమో లేకపోతే జ్ఞానం చూసుకోండి. నిర్గమకాండం 12:1-2 చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. నెలలలో ఈ నెల ఏ నెల? ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఇది మొదటి నెల అని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. బైబిల్ ఆ మొదటి నెల ఏది? 10 ద్వితీయోపదేశ కాండము 16:1 అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. అబీబు నెల, దీని పేరు అబీబు నెల, మొదటి నెల అంటే అబీబు నెల. మరి జనవరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవత పేరు. అది తర్వాత మాట్లాడతాం. తర్వాత యోబు 24:1 చూడండి. సర్వశక్తుడగువాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? అది ఆ సర్వశక్తివంతుడు ఆ పర్వత సృష్టి నియామక కాలాన్ని ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయన నెరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు? ఆయన దినములను చూడ, అర్థం చేసుకోండి. ఆయన దినాలు వేరే ఉన్నవి. ఆయన దినములను ఎందుకు చూడుకున్నారు? సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు. అంటే మానవుడికి ఇచ్చిన దినాలు తండ్రి దినం 6 రోజులు మానవుడికి ఇచ్చాడు, 1 రోజు ఎవరికి ఇచ్చాడు? ఆయనది. అది వారు అక్రమము చేసి మందలను ఆక్రమించుకొని. అంటే రోజు ఏ రోజు? పరిశుద్ధం ఏది? 7వ రోజు. ఏది? 7వ రోజు సబ్బాతు. కానీ ఈవేళ సబ్బాతు పాటిస్తున్నారా? అంటే ఎవరైతే సబ్బాతు పాటించారో వారు అక్రమం చేసిన వారు లెక్క. అక్రమం చేసి మంత్రం చెప్తున్నా. అదే యోబు 24:1-2 చదివాను ఇప్పుడు. వారు అక్రమం చేసి మందులను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. అంటే అక్రమం ఏంటి? ఈ పండుగలో తెలిసి ఆయన పండుగలు ఏవి? పండుగ రోజు క్రిస్మస్ పండుగ, ఎట్టి పండుగ, వాళ్ళకాడు పండుగలు లేవా? ఈ పండుగలన్నీ కూడా అక్రమం చేసినట్టు లెక్క. అర్థం చేసుకోండి. తర్వాత ఆదివారం వారం చేసి వారు అక్రమం చేస్తున్నాను అర్థం. తర్వాత ఆయన పరిశుద్ధం ఒకటే, అన్ని మెల్లిమెల్లిగా చెప్తారు, అర్థం చేసుకోండి. సామెతలు 30:6 ఆయన మాటలతో ఏమీ చేర్చుకోము. చూడండి. ఆయన ఏం చెప్పాడు? మొదటి నెల అబీబ్ అని చెప్పాడు. అది ఎప్పుడు వస్తుంది?
సంవత్సరాలు ఏంటి మార్చి ఏప్రిల్ మొదటి నెల వచ్చింది ఈరోజు మొదటి నెల ఈ 18 నుండి 19వ తారీఖు 19వ తారీఖు వచ్చింది. దీన్ని మార్చేశారు. కలపకూడదు తీయకూడదు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడి వగుదువు. అది అంటే వీళ్ళందరూ జనవరి పట్టు అందరూ అబద్ధికులే కాదా, మహాభక్తులు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ జనవరి పట్టు మరి ఏం చేయాలి? జనవరి పట్టు కాదు, జనవరి మార్చి 19వ తారీఖు సంవత్సరం అది ఇది. మీ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొనుటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. చూసారా, కలపడం మొత్తం మీద ఈ కొత్త సంవత్సరం జనవరి చేసిన కలిపారు తీసారా అంటే అక్రమం చేస్తున్నారు లేదా, దొంగపోతున్నారు కదా. అరే క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఇవాళ? జనవరి పట్టు చేస్తున్నారు. నేను చేశాను అప్పుడు. నేను అమూర్ఖుడిని, నేను అజ్ఞాని, అవివేకిని, నేను ఆ శాపంలో నేనుండేవాడిని. కానీ తండ్రి నాకు కళ్ళు తెరిచాడు. తీయమ్మ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 32వ వచనం. 12వ అధ్యాయము 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. ప్రతి మాట ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. తీసివేయకూడదు. క్రైస్తవ్యం అంతా కలపడం తీసాడు. కనిపెట్టి చూడండి, క్రైస్తవ్యం కలపడం తీసాడు, ఇస్లాం కలపడం తీసాడు. కనిపెట్టాలి, సమస్తం పరిశీలించాలా, మీరేం చూడాలా. కీర్తనలు 56వ అధ్యాయము 5వ వచనం. దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. ఆ మాట ఏం చేస్తారు? మాట తండ్రి వాక్యాన్ని ఏం చేస్తారు? అపార్థం చేసుకుంటున్నారు. అంటే వారి మనోని తెరవలేదు. మరి ఏంటి, చిన్నప్పుడు నేర్చేసుకున్నారు. పునాది అయిపోయింది. పునాదులు పాడైపోగా నైతికతలు ఏమి చేయగలరు అన్నప్పుడు పొలం చూడాలొద్దా? సమస్త పరిశీలన జరుగుతా? పరిశీలన జరిగింది. నమ్మేస్తున్నాం. నమ్మ పరిశీలించమని బైబిల్ చెప్తే నమ్మించి గ్రహించాలా. ఓకే. 125 వచనం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఎంత భక్తిపరుడైనవు కాక. వక్ర మార్గము, తమ వంకర మార్గం అసలైనది ఏది? వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. సంవత్సరాది అంటే ఈ రోజున జనవరి ఈ రత్తు వంకర ఈయనందరూ మొత్తం పోయినాడు. నన్ను ఏం చేయమంటారు? పోయినట్టు ఉన్నట్ట. జనవరి పట్టు చేసిన పోయినారు ఉన్నారా? డిసెంబర్ 20 చేసిన పోయినారు ఉన్నారా? అన్నీ ఏంటి ఎక్కడ బైబిల్ ఎక్కడ ఉందా? కలపకూడదు, తీయకూడదు. ఇవన్నీ అందరూ పోయినట్టే. పరలోక తండ్రి నా తీరు ఒకసారి చెప్తున్నాను. నేను చేసినోడే, నేను ఒకప్పుడు నేను అందులో ఆ మూర్ఖుడిని, నేను అజ్ఞానంలో ఉండేవాడిని, అక్రమంలో ఉండేవాడిని, నేను తప్పు చేసేవాడిని. కాకపోతే కళ్ళు తెరవబడ్డాయి. మీకు పెద్దవాడిగా చెప్తున్నాను. ఇంకా యోబు 12:12 వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. బాగానండి, శాదాస్తం ఉంది. ఇది దేవుని జ్ఞానము, శాదాస్తం మీరు అర్థం చేసుకోండి. వృద్ధుల యొద్ద ఏముందమ్మా? జ్ఞానమున్నది. దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది. అది దీర్ఘాయు. నా 85 సంవత్సరాలు తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నాకెందుకే కర్మ? అబద్ధం చెప్పి నాకు 100 పరలోక తండ్రి నన్ను పంపాడు చెప్పమని చెప్పాడు. చెప్తున్నా, ఆ పరమ తండ్రియే నా తీర్పరే. ఎవరు నా తీర్పరి? ఎవరు? పరమ తండ్రి. ఒంటరిగా నాకు తెలుసు. ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తున్నాను. ఈనాడు ఒంటరిగా వెళ్తున్నాను. ఆ తండ్రి తప్ప తర్వాత చెప్తాను పని. ఆ తండ్రితో దిక్కెవరు లేరు. ఆ తండ్రి వైపు చూస్తున్నాను, తండ్రి వైపు చేతులు చెప్తున్నాను, తండ్రి స్వరమే అంటున్నాను. తండ్రిని సంతోషపరచాలని దీర్ఘమైన కోరిక కలిగి ఉన్నాను. మాట చెప్పంటారా? తండ్రి నేను నాకు ఒకటే తండ్రి నిన్ను ఎలా సంతోషపరచ ఎవరు సంతోషపరచాలంది? తండ్రిని మాత్రమే సంతోషపరచాలంది. ఎవరికైనా చూడాలంది? పరమ తండ్రి వైపు చూడాలంది. ఎవరి స్వరం వినాలంది? ఎందుకు నా ఇంటి వారంతా చేతులు అయిపోయారు. అందరూ చేతులు అయిపోయారు. శిష్యులు అందరూ 1000 మంది అందరూ పోయారు. ఎందుకు పోయారంటే
ఎక్కలేక పర్వతం ఎక్కలేకపోయారు, నాతో రాలేక వాళ్ళకు అనుకూలంగా లేరు కాబట్టి మంచి చదువమ్మా. లేవి కాండము 19వ అధ్యాయము 32వ వచనం. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఇప్పుడు తల నెరిసిన వాని దగ్గర ఏం చేయాలి? నిలబడాలి, లేచి నిలబడాలి. అరే అది పెద్ద అయినా కదా చెప్పింది పరిశీలించే ఏంటి అందరినీ తప్పు అంటే ఏంటి? ఆదివారం తప్పు అంటే ఏసుక్రీస్తున్నాము, ఏసుక్రీస్తున్నాము, ఏడు పేరు మర్తుందా? ఆయన ఏసుక్రీస్తు కదరా, యెహోషువ మస్సయ అని పేరు. పోనీ దాని గురించి అని చెప్తారు. కనీసం అది చల్దా అంటాడు. వాడు పుట్టినరోజు పరిచయం చేప రాత్రి అయితే అది చల్దా? తెలదు. నేను చేశానుగా, తెలియజేశానుగా, మా అమ్మ నాన్న చేశారుగా, తెలుసుకున్నాను. అరే ఎంతవరకు లేఖనాలు పరిశోధించి నేను చెప్పింది నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, మిమ్మల్ని నమ్మొద్దు, లేఖనాలు పరిశోధించండి. చూడమ్మా సామెతలు 16వ అధ్యాయము 31వ వచనం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నరసనండి చూసాడు, పళ్ళు ఊడిపోలే, తల ఊడిపోయింది. ఈ టైం 100 మరొకసారి చెప్తున్నా, పరలోకం తండ్రి నాకు పంపినాడు, అది ఇచ్చాడు. అది నాకు రాలేదు, పప్పు కూడా రాలేదు, అది నాతో పాటు నేను ఆయన ఎరుగుదును. నేను మరికొద్ది చెప్తున్నా, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నా దగ్గరికి వచ్చినాడు, ఆకాశమండలోకి వెళ్ళాడు, తీసుకెళ్ళాడు, చెప్పాడు. నేను ఆఖరికి ఏమైపోతుందో కూడా అయితే అర్థం చేసుకోండి. ఈ వర్తమానం నాది కాదు, నన్ను పంపిన వాడిని. చదవమ్మా. సామెతలు 13వ వచనం, 17వ అధ్యాయము 13వ వచనం. మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంటి నుండి. బాగా వినండి, కొన్ని 100,000 మందికి నేను తోవ చెప్పాను, తండ్రి ఒకటే చెప్పుకొచ్చాను. మరి అందరూ డాడీ అన్నారు, కొంతమంది తాతయ్య, అదే వేరే ఒకరు లేడు. చాప్టర్ అయిపోయింది. మంచోడు కాదు, మంచోడు ఎవడరా? తండ్రి తప్ప మంచోడు ఎవడ ఉన్నారా? కాకపోతే నువ్వు కొంచెం నేను ఎక్కువ చెడ్డోడిని, నువ్వు తక్కువ చెడ్డోడు, ఇద్దరు చెడ్డోడమే. ఎవడరా మంచోడు? అందరు పుట్టుతారు అందరు. నేను చిన్నప్పుడు అంత మంచోడు ఎవడు లేడు. చిన్నప్పుడు ఎత్తుగా పుట్టినట, పెరిగిన కొద్ది ఏమైపోయింది, ఎదగురాలని వచ్చాయి. ఇప్పుడు మనసు మారి నూతన మనసు మారడం అంటే అదే తెలుసా? నా మనసు పోయి ఆయన మనసు వచ్చిందని అర్థం. తిరిగి జన్మించాలంటే అదే తెలుసా? చెట్ ఐ నో మోర్ హ్యూమన్ బీయింగ్ ఎట్లా అదే నేను మానవుడు కాను. ఎందుచేతంటే పరలోక తండ్రి ద్వారా పుట్టినవాడు ఎవడు? పరలోకవాసి, భూలోకవాసా? పరలోకవాసి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? అమ్మకాలంలో పడకముందే మా నాన్నలో ఉన్నాను, శరీరీతి ఎవరిలో మా నాన్నలో ఉన్నాను, శరీరీతిగా పుట్టాను, తెలుసుకున్నాను. నేను ఎవరు? అరే ఏంటి ఇదంతా? అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళొచ్చుమా, ఆ పరలోక తండ్రి నాకు తెలియజేశాడు. నేను నావికుడును, కొద్దిమంది చిన్న బోటు ఉండేది, బోటు 16 సంవత్సరం ఆ బోటు కొంతమంది నడిపేస్తున్నాను. అప్పుడు ఎవరో అదృశ్యమైన వ్యక్తి వచ్చి, నీవెవరో, మీ తండ్రి ఎత్తైన పర్వతం మీద చాలా వృద్ధుడు, చాలా ముసలాడు, చాలా వృద్ధుడు అని చెప్పాడు. అరే అది మా అమ్మ నాన్న, మా నాన్నగారిని నేను అడిగాను. ఎవరి నాన్న అడిగితే, ఏ జన్మలో ఎవరా? మా నాన్న చాలా వృద్ధుడట, ఎత్తైన పర్వతం మీద ఉన్నాడు చెప్పి. ఏ జన్మలో పుట్టారో? ఇప్పుడు మీ అమ్మ కడుపులో పుట్టేవాడు. అంటే నేను ఎవరి కుమారుని? సర్వోన్నతుల కుమారుని. అంటే ఆయన ద్వారా పుట్టారు, ఆయన వాక్కు ద్వారా పుట్టారు, ఆయన ఆత్మ ద్వారా పుట్టారు, ఆయన బీజం ద్వారా పుట్టారు. ఏ కూడా ఉంటుంది? పిల్లి పుట్టింది ఏమవుతారా? కుక్క పుట్టింది, పంది పుట్టింది, సింహాలు పుట్టింది, దేవుని పుట్టాడు. అదే మా సత్య. నేను మానవుడు కానా? నేను మానవుడు కాను. నేను పుట్టముందే తిరిగి జన్మ, అంటే పుట్టముందే అంటారు, ఏ పుట్టముందు కాదు, తిరిగి జన్మించముందే, మనసు మారకముందే, ఆత్మీయ పుట్టముందే నేను ఎక్కడ ఉండి తండ్రిలో ఉన్నాను. ఎక్కడున్నాను? తండ్రిలో ఉన్నాను, తండ్రితో ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి కొరకు వచ్చాను. ఎందుకు వచ్చి? ఆయన కొరకు వచ్చి సాక్షి అంతే. సంఘం నడిపేది నా పని కాదు. ఉంటుంది. ట్రైనింగ్ అయ్యాను, 45 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాను. ఇప్పుడు సాక్షిగా చెప్తున్నాను. ఈ ఆరంభం అంటే ఎంతవరకు చెప్పింది పరిపూర్ణ కాను. ఈరోజు ఆరంభం మరొకసారి చెప్తున్నా. నా జీవితం ఆరంభము రాలిపోయే ముందు ఆరంభం. చూడు, సమాధి ముందు ఆరంభం, రాలిపోయే ముందు ఆరంభం. ఏమో మనసు బాబు మీరు నన్ను అడుగు, తాతయ్య మనసు మారిందని అడుగు. తాతయ్య మనసు మారిందా? మనసు నా వల్ల అవ్వలేదురా,
నా వల్ల అవ్వలేదు, ఆయన మార్చాడు ఆయన ఆనందం వచ్చే నాకు అతిశయము, ఆనందము, సంతోషము. యథార్థం చెప్తున్నా, ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నా. ఎందుకున్నాను? ఆ పరమ తండ్రి రక్షణ తెలుసుకున్నాను. ఆ పరమ తండ్రి నామంలో రక్షణ, ఆ పరమ తండ్రి నామంలో రక్షణ తెలుసుకున్నాను. ఆ పరమ తండ్రి నామంలో పాప క్షమాపణ తెలుసుకున్నాను. ఆయన వైపే చూస్తున్నాను. ఆయన వైపు దంజుడు నేను దంజుడు చదువమ్మా 9:23 చదువు. ఇర్మియా 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా అతిశయం రావాలి. దేని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించునున్న యెహోవాను నేనే అని నేను గ్రహించాను. మరొకసారి చెప్తున్నా, గ్రహించినాను. అలాగా నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టి క్రైస్తవులు పోటు వలపొలుసా, ఇస్లాం ఓటు వలపొలుసా, రబ్బించి చూసా. క్రైస్తవులు అంధకారంలో ఉన్నది, ఇస్లాము గాఢాంధకారంలో ఉన్నది, అడ్డుకోరిగా ఉంది. రబ్బిజు అసంపూర్ణం ఉంది. మరి ఏది రావాలి? యహూదీజు రావాలి. నేను సాక్షి ఎవరికి రాబోయే యహూదీజుకు సాక్షిగా ఉన్నాను అంతే. పర్వతానికి స్తోత్రం. తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను. అదే నా అతిశయం. వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చాడు. ఆయన ఎవరు ఆనందిస్తాడు? అలాంటి విషయాల్లో ఉన్న వారినే ఆయన ఆనందిస్తున్నాడు. అది ఎంత పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయనలో ఆనందించడం వేరు, ఆయన మనలో ఆనందించడం వేరు. మనం ఆయనలో ఆనందించడం అంటే మనం ఆయన చేసి మేలు ఆయన మనలో ఆనందించి అప్పుడు అర్థమవుతుందా? పరమతానికి స్తోత్రం. అయితే ఎవడికాడు మారలేడు. నేను ఓ మాట చెప్పండిరా, నాకు తెలిసేంత వరకు బైబిల్ పట్టుకునే వాళ్ళు నా దుర్మార్గుడు, దొంగ, దోచుకునేవాడు, వ్యభిచారి ఎవడు లేడు అనిపిస్తుంది. యథార్థ పరమతానికి ఐ హేట్ మై సెల్ఫ్. నన్ను నేను అసహించుకుంటున్నాను. కానీ ప్రార్థన చేసి ఒకప్పుడు ఎప్పుడు తండ్రి నన్ను మార్చు, కొట్టు, తిట్టు, ఏమి చెయ్యు, గాయపరచు, ఏమైనా చెయ్యి, నన్ను వదలు తండ్రి. నాకు యథార్థం చెప్తున్నా. నా ప్రార్థన వద్దు తండ్రి, నా కోరిక తీర్చొద్దు తండ్రి, నా హృదయం నా ప్రార్థన వద్దు, నా కోరిక తీర్చొద్దు అడుగుతాను మానవుడుగా అని యథార్థం చెప్తుంది. నాకు నీవే కావాలా, నీవేపి చూడాలా, నీవేపి చేతులు చెప్పాలా, నీవు నయంత ఆనందించాలా అని కోరాను. ఈనాటి నా హృదయం నెరవేరింది. పరమతానికి స్తోత్రం. నేను మారలేకపోయాను. ఇర్మియా 10వ అధ్యాయం 23 పోరా ఎవరా డాక్టర్ ఎవడరా ముసలోడు ఎవడు? ఏంటి క్రైస్తవ్యం అంధకారంలో ఉందట, ఇస్లాం ఏమో అడ్డుకోరిగా ఉందట, రబ్బీజ్ మేము అసలు ఏంటి అంతే. ముసలోడు నువ్వు పంపేవా చెప్పు, నన్ను పంపాడో చెప్తాడు, చెప్పా పంపాడురా. నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదా? ఆయన నా దగ్గరికి మరొకసారి చెప్తా, ఆయన నా దగ్గరికి వచ్చాడా? నేను కారణం చనిపడ్డాను, చచ్చు. మరి ఎందుకు పుట్టాను? ఆయన గురించి పుట్టాను. ఎక్కడికి వెళ్తాను? ఆయన గురించి జీవిస్తాను. అబద్ధం చెప్పాను, అబద్ధవాడు పెద్దలు ఆయనకి అసహ్యము. యథార్థవంతుడైతే రాజేస్తాను, లేకపోతే రారిపోతాను. చదువమ్మా. ఇర్మియా 10వ అధ్యాయం 23వ వచనం. నువ్వు మారలేవు, నాకు నేను మారలేదు. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకునట నరుల వశములో లేదనియు. బాబు నా మార్గం నా వశంలో ఉందా? నాయకుడిగా నడిపేది, కాపరిగా నా వశంలో సాక్షిగా నా వశంలో ఉందా? మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. సన్మార్గులు పెట్టిన అవసరం లేదు అని నాకు తెలుసు. ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు చెప్పాను, బస్సులు అయిపోయాను. తండ్రి పడిపోయినప్పుడు తండ్రి 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 అంటున్నాను. ఈయన ఏం చూస్తున్నారు? నా పడిపోవడం నిజమే, ఎప్పుడు ఇవన్నీ నా చూస్తూ రాగలేదు. తాతయ్య ఒక మాట చెప్తాను, నమ్ముతావా? నమ్ము. నేను కొనుక్కున్నాను రా, సత్యాన్ని కొనుక్కున్నాను రా, నన్ను నేను అమ్మేసుకున్నాను రా,
నా సర్వస్వం అమ్మేశాను రా, 2 నర్సులతో 2 కాంపౌండ్తో ఆసుపత్రి వదిలేశాను. ఎప్పుడు రా 77లో వదిలేశాను రా. కొనుక్కున్నాను రా, కొనుక్కున్నాను. కొనుక్కోవాలి, సత్యాన్ని ఇప్పుడు కొనుక్కోవాలిరా, నన్ను నేను అంకితం అయిపోయాను రా. తండ్రి చదువమ్మా. సామెతలు 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. సత్యం అంటే అర్థం ఏంటి? వాక్యం కదా, వాక్యమే సత్యం కదా. కొనుక్కున్నాను నేను యథార్థం. నాకు తెలియదు అప్పుడు, మూఢభక్తుడిని, మూర్ఖుడిని. ఏమో నాకు ఒకటి తెలుసు, తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడని. తండ్రి ఉన్నాడు తెలుసు. నాకు ఈ రోగవంతులు ఒకరు అనుకున్నాను, డాక్టర్గా ఉన్నాను కదా, నేను చనిపోతే నా పేషెంట్లు ఎక్కువ దగ్గర పోతారు. నా మాట ఏంటి? వదిలిసిపోతారు కదా. నా పిల్లలు, నా మనవలు అందరూ ఇప్పుడు వదిలేశారులే, చచ్చిపోకపోతే వదిలేశారు. మరి ఆ తండ్రి సమాజం రేపేవాడు ఎవరు? తండ్రి కదా, అది తెలిసి అప్పుడు వదిలేశారన్నమాట. అది సత్యం చెప్తున్నా నా నోటి మాటలు పెట్టి నాకు నా నోటి మాటలు పెట్టి నాకు తీర్పు ఉంటుంది. బాగా వినరు, నా నోటి మాటలు పెట్టి సత్యం నమ్మేకి ఏం చేయాలా? సామెతలు 23:23 సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొని. నాకు తెలియదు, నాకు కలిగిన సర్వస్వము అంత అమ్మేసి అనిపించేశారు బాబు. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నేను ఉంచుకున్నాను. అయితే ఇప్పుడు చచ్చిపోయే ముందు, సమాధి ముందు తండ్రి అతిశయంగా ఉంది నాకు. ఇంకో మాట చెప్పడవా, నాకు బీపీ షుగర్ అది ఏది లేదు. 12 వయసుని పెట్టి అయిపోయింది అంతే. ఏ జబ్బు లేదు, ఏ నేసం లేదు. పరమానందం, సత్యానందం, జీవనానందం, హాయిగా ఉన్నాను. మంచి పోరాడుతుంది. పరుగు తొదుపుటి పరుగు నాకు జీవకురేటమో అక్షకరేటమో ఉన్నది నాకు తెలుసు. అంతే బస్ అంతే. నమ్మడుగా తెలుసురా, నాకు తెలియదు వేరు, నమ్మడు వేరు బాబు. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటియే జ్ఞానమునకు ముఖ్య అంశము. ఏది? ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదు, పరలోక జ్ఞానం. తండ్రి ఆయన పరిశుద్ధ ఏది? ఆ పరిపాలకులు ఎవరు? నరకం అంటే ఏది? స్వర్గం అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి, అది జ్ఞానం. అవన్నీ తెలుసుకున్నా తెలియజేశాడు. తెలియజేసే దూరం ఉన్నాను నేను. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకోను. అంత ఇచ్చేసారు. బుద్ధి సంపాదించుకొని చూస్తారు కానీ సంపాదన అంత ఇచ్చేయకూడదు. అది అన్నీ చేశారు బాబు. ఓకే, పర్వతాన్ని కీర్తనలో 119. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానం ఎప్పుడు కూడా ఇది తప్పు అది తప్పు అని పొడుస్తాడు. మంచిగా కనిపించి చూస్తాడు. నిజమైన కాపరేటాడు, మొన్నలాంటాడు, మొన్న కూర్చున్నాడు. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. మూర్ఖుడు అంటే అదేంటి? పొగుడతాడు, పైన గాయాలు కడతాడు. మంచోడు ఎవడరా? మంచోడు మంచి అడ్జస్ట్ అయిపోతుంది. వద్దు. జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానం అవుతావు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. బాబు, నీ నిత్యజీవం అప్పుడు కూడా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు చెప్పు. నీ వెంబడించి పిలువబడినవాడా? ఏర్పాటు చేయబడినవాడా? ఏర్పాటు చేసి తలవడం చేస్తే ఏం చేయను? మహానుభావులు నాకన్నా మంచివారు, నేతివంతులు మంచివారు. కానీ ఏమి లాభం? కొని తెరబడి నేనే ఎడుతున్నాను. ఆయన మనలో ఉంటే మన ఎంత ఆనందించాలి. ఆయన నా ఎంత ఆనందించినప్పుడే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. చదువమ్మా 119. కీర్తన 119, 130 వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎప్పుడు వెల్లడవాల వాక్యమైన ఎప్పుడు అందులోనే 119, 120 ఉంటుంది. నేను చెప్తాను, నీ వాక్య సారాంశం సత్యము. ఇది వాక్య సారాంశం సత్యం. సారాంశం అంటే ఒకటే, మొత్తం చూడాలి. ఇది ఏంటి అది చూడాలి, అది సత్యము. అదే ఓకే. ప్రసంగి 7వ అధ్యాయము 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. సత్యం దూరముగా బహులోతుగా ఉంది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? దాన్ని పరిశీలన చేయి. సత్యమైనది దూరముగాను. తాతయ్య ఓ మాట యథార్థం చెప్పు. నువ్వు సత్యాన్ని పరిశీలించావా? క్రైస్తవతలో 1726
స్తోవలు ఉన్నాయి, 1720 మార్గాలు ఉన్నాయి, 1720 సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవడు సిద్ధ వాడిది ఆడిది. ఇప్పుడే ఆలోచించావా? మా పాస్టర్ గారు మంచివాడు అంతే, ఎవడరా మంచివాడు? ఆదివారం వరకు కొంతమంది, శనివారం అది ఏంటి అంతా. పోరా పో, నేను పోయాను, నువ్వు పో. తండ్రి చెప్పు, తండ్రి నీ మార్గం ఏది, సత్యమేది అడగరా, నీ గురించి అడగరా. నిన్ను తల్లి గర్భంలో రూపించి పిండముగా పడిపోకుండా కాపాడి శిశువుగా రప్పించి ఆయనకన్నా ఎవరిని ఎక్కువ పిలిపించి విగ్రహారాధనే ఆఖరికి నీ తల్లిని, నీ భార్యని, నీ కొడుకుని, నీ కూతుర్ని, నిన్ను కూడా నన్ను కూడా నేనే ఉంటారా, నేనే ఉండి ఆ తండ్రిని పూర్ణ హృదయంతో ప్రేమించాలా, పూర్ణ మనసుతో ప్రేమించాలా, పూర్ణాత్మతో ఎవరిని ప్రేమించాలా, ఎవరిని తండ్రినే. నువ్వు చెప్పు, నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రతి వాడు పిల్లల వెనకాలం, కొడుకు వెనకాలం, కూతురు వెనకాలం పడతారు. ఉడిదే ఆఖరికి సొంత బుద్ధి, సొంత జ్ఞానం ఇది ఉడిదే. అల్లాలు మోసం వేసుకుంటున్నారా? సంఘం ఎవడరా సంఘం? ఏ సంఘం నీదిరా? సమాజము, సంఘం అని మాడుకుని తప్పి, చర్చని మాడుకుని తప్పి, సమాజము అంటే సమాజం అంటే సమంగా పుట్టినవు అని అర్థం. పోండి ఇప్పుడు ఆ విషయం 59:14. యెషయా 59:14. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింప నేరదు, సత్యము లేకపోయాను. సత్యం ఎక్కడ ఉంది? సంత వీధిలో పడి ఉన్నది. సత్యం చెప్తే వినేవాడు ఎవడు లేరు. సంత వీధిలో ఉంది, ముసలోడు తోచెత్తున్నారు. బాబు ఇదే బాబు ఇరిమియా చదవమ్మా. 26 అధ్యాయం 10-12 చదువు. ఇరిమియా ఏమంటాడు? 26 అధ్యాయం ఇర్మియా 26 అధ్యాయము 10-11 వచనాలు, 10 నుంచి 12 వచనాలు. యోధా అధిపతులు ఆ సంగతులు విని రాజునగర్లో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ. చూడండి, యాజకులు ప్రవక్తలు, అలాంటి ప్రవక్తలు యాజకులు ఎవరు చేతులు? ఇరిమియా చేతులు. ప్రజలు గారు అప్పుడు సత్యానికి ఎవరు చేతులు? ఈనాడు పాస్టర్లు, డైరెక్టర్లు, మిషనరీలు, లేదా క్రైస్తవ మతం వారు, లేకపోతే ఇస్లాం మతం వారు, రబ్బీ ఈ శత్రువులు అయిపోతారు. ఎందుకు? అసంపూర్ణ కదా. యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. ఈ క్రైస్తవ మతం తప్పు అంటాడు, ఇస్లాం మతం అసంపూర్ణం అంటాడు. రబ్బీజు కాదు ఏం చూడాలి? రబ్బీజు కాదు, రబ్బీజు ఈనాడు అదోనే కరాంది అతని పేరు. అది టైం వస్తుంది. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకును విరోధముగాను. యాజకులతో ప్రవక్తలతో మాట్లాడి చూసి ఇక్కడ చూడండి, యాజకులతో ప్రవక్తలతో మాట్లాడుతుందా? అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నింటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. మరొకసారి నేను చెప్తున్నా, క్రైస్తవ్యము, ఇస్లాము ఇవన్నీ కూడా అసంపూర్ణము, అందుకని ఉన్న చెప్పండి, నన్ను పంపాడయ్యా. మరొకసారి చెప్తాను, పంపాడయ్యా అంతే. రబ్బీజు లేదా రబ్బీజు అది అసంపూర్ణం, అది నన్ను పంపాడు. మరొకసారి చెప్తున్నా, పర్వతండి నా తీర్పరి నన్ను పంపాడు. నేను చెప్తున్నాను మరలా అందులోనే 26 అధ్యాయం 20వ వచనం నుండి 24వ వచనం వరకు నా దగ్గర బోధ నేర్చుకొని సగం నేర్చుకొని కొంచెం కలిపి తీసేసి వీళ్ళు తయారయ్యారు. ఎలాంటి వారు వీళ్ళు? వాళ్ళు ఎలాంటి వారు చదవమ్మా? 20 నుంచి ఇర్మియా 26, 20 నుంచి 24 బాధే. నా బాధ ఎత్తు అంత సబ్బాత్ అంటారు, పండుగ అన్ని మామూలు బాధ వాళ్ళ కోసం కలుపుతారు అనమాట. మరియు కిరియత్యారీము వాడైన షమయ కుమారుడగు ఉరియాయును ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించాడు. ఇర్మియా చెప్పిన బోధనే వేరే చేస్తా. ఇర్మియా బోధే నా దగ్గర చెప్పిన నా బాధ సబ్బాత్ అవన్నీ చేస్తారు, మరి కొంచెం కలుపుతారు అనమాట. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రధానులందరూ
అతను మాటలు వినిన మీదట ఆ, రాజు అతన్ని చంప చూచుచుండగా ఆ. ఉరియా దాన్ని తెలుసుకుని భయపడి పారిపోయి ఎందుకు వాళ్ళు పంపలేదుగా చెత్త పని వాడితే నేర్చుకున్నాడుగా, దొంగబాదుగా, అయోగ్యుడిగా, అర్థంగా ఐగుప్తు చేరెను. పారిపోయాడు. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బోరు కుమారుడగు ఎల్నతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబరమును వేయించెను. ఇలాగ జరుగుగా షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు, తండ్రి తోడున్నాడు కాబట్టి. ఇర్మియా 3వ అధ్యాయము 15వ వచనం. ఇప్పుడు కూడా నాయకుడు సామాన్యం కాదు, ఇది నన్ను సామాన్యం కాదు. నువ్వు వెంబడి నిన్ను పిలిచాడు, వెంబడి అడిగాను. ప్రతి ఒక్కటి నాయకత్వం, ప్రతి ఒక్కటి బోధ, రిటైర్ అయిపోయినట్టు బోధ నేర్చుకున్నావు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకున్నావు? అంత ఉంటిదే. నిన్ను మోసం చేసుకుంటున్నావు. శిక్ష తప్పదు. నేను వెంబడించే వారు ఎలాగా చచ్చే, నీకు చచ్చే అన్నారు. శాశ్వతం ఏంటో శాశ్వతం? ఎవడు? ప్రపంచానికి కేంద్రం ఏది? యెరూషలేము. అలాగే అన్యుల్లో కూడా ఉన్నాయి. అన్యుల్లో కూడా ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే ఆ స్థలంలో దానికి దానికి సాక్ష్యం చెప్పలేదు. స్థలం మెయిన్, స్థలం మెయిన్. ఈ స్థలం అంతా చేయబడి ప్రార్థన వినబడతాడు. ఏ స్థలం రాదు. ఒకసారి ఇప్పుడు ఆ విషయం ఇర్మియా 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమించును. అది చెప్పరా నువ్వు తండ్రి నియమించాడు. ఆగు, తండ్రి నియమించాడు నిన్ను పిలిచాడా? విన్నాడా? అనుభవం నీకేం అనుభవం? నా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్నావు, 40 సంవత్సరాల నుంచి ఉన్నావు, 10 సంవత్సరాల నుంచి ఉన్నావు. పోలే నాకు ఎవడలా చెప్పాడు నీకు? శిక్ష తప్పదు. బోధకుడు ఖండిత చెప్పదు. నేను తప్పు బోధ అదే తప్పదు. తప్పు బోధ చేస్తే అయోగ్యంగా, అవిధేయంగా, అనర్థంగా, అక్రమంగా చేస్తే నాకే తప్పదు. బోధ సామాన్యం అనుకున్నాను. 3 నాకిష్టమైన కాపరులను మీకు నియమించును. వారు జ్ఞానంతోనూ వివేకంతోనూ మిమ్మును ఏలుదురు. ఆయనకి ఇష్టమైన కాపరి నువ్వు ఇష్టమైన కాపరురా? చెప్పు, నువ్వు ఇష్టమైన కాపరుగా నియమించాడు. నిన్ను నియమించాడా? చెప్పా. రిటైర్ అయిపోయావు నువ్వు. 40 సంవత్సరాలు ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు? చెప్పురా. 30 సంవత్సరాలు ఎక్కడ నేర్చుకున్నారా? 10 సంవత్సరాలు ఎక్కడ మంచి అయిపోయి పిచ్చిగా ఏం శాశ్వతం చదువమ్మా. కీర్తనలు 11వ అధ్యాయం 3వ వచనం. పునాదులు పాడైపోగా. నీ పునాది ఏది? క్రైస్తవ పునాదా? ఇస్లాం పునాదా? రబీజీ పునాదా? ఈ పాడైపోయారు. నీతిమంతులు ఏమి చేయగలరు? అయితే పాడైపోయిందంటే అది అసంపూర్ణం. రబీజీ అసంపూర్ణం. పునాదులు పాడైపోయి నీతిమంతులు ఏం చేయగలరు? ఇర్మియా 6:16. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. ఒరే తాతయ్య, నాయన, నువ్వే మార్గం చూసారా? క్రైస్తవ మార్గం నేను ఉన్న చూసావా? ఇస్లాం చూసావా? రబీ నేను చూశాను రా. ఢిల్లీ వెళ్ళా, బొంబే వెళ్ళా, ఇవన్నీ తిరిగాను రా. అస్సాం వెళ్ళా, గువాహటి వెళ్ళా, అహ్మదాబాద్ వెళ్ళా, కొచ్చిన్ వెళ్ళా, కోయంబత్తూర్ వెళ్ళా, మద్రాస్ వెళ్ళా, ఆంధ్ర ప్రతి జిల్లా చూశాను. క్రమేణా నాకు కలిసి ఒకసారి పరిపడినా ఉంటుంది రా. ప్రాక్టికల్ రుచి చూసి తెలుసుకున్నాను రా. నువ్వు తెలుసుకోరా, అడగరా, పో చదవమ్మా. మార్పులు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. ఎన్ని మార్గాలు? ఒకటే. ఒకటే తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నా, మరొకసారి చెప్తాను. పో అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నేను నడుచుకుంటున్నాను కాబట్టి నెమ్మది కలిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమంత తండ్రి నాకు తీర్పు తీర్చుడుగా అక్క. ఈ వర్తమానం ఇంకో మాట చెప్పట్లా. నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే పిలిచి, ఎప్పుడు 2021లో పిలిచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి అక్కడ వస్తే నేను చనిపోయిన తర్వాత సమాధైన తర్వాత నా మెసేజ్ నన్ను బతికిస్తుందట. యథార్థం చెప్తుంది. మరొకసారి చెప్తున్నా, ఈ మెసేజ్ నేను ఎన్నో గ్రంథాలు రాశాను, ప్రపంచ భవిష్యత్తు రాశాను, అన్నీ రాశాను, కంప్లీట్ అన్నీ రాశాను, 20 గ్రంథం రాశాను.
నా అడ్రస్ చెప్తాను రండి. నాది కనీసం 7 రోజులు ఉండండి, అన్నీ నేర్చుకుని అనండి. నాకు తెలుసు ఏంటో నీకు తెలుసు. ఇంకో మాట చెప్తాను, నువ్వు అడుగు, నీకు తెలిసి నాకేం తెలిసిరా? నాకు తెలిసింది అల్పము, తెచ్చుకోవాల్సింది అనంతవంతం. అనంతరా. ఈవెన్ ప్రొఫెసర్ ఎఫ్రాయిం PROF EPHRAYIM ఎఫ్రాయిం EPHRAYIM ఎఫ్రాయిం గురించి వస్తుంది. ఇవాళ తారీఖు ఎంత బాబు? 19/3/2026. ఫోన్ నెంబర్ స్వరం ఫోన్ నెంబర్ చెప్పండి. 9247866811. స్వరం.